మూడొక గడిలకి స్వాములు చక్కగా ముద్ర పిండంగా ఏర్పడారట. మరి అదే విధానం కూడా 3 ఒకటి పోయి 4 గడిలకి నడి కష్టులు బిగిస్తున్నాయట. 4 ఒకటి పోయి 5 గడిలకి అద్దాలు కుడుతున్నాయట. మరి 5 ఒకటి పోయి 6 గడిలకి ఆవుసులు కుడుతున్నాయట. మరి 6 పోయి 7 గడిలకి ఈగుళ్ళంటే అమ్మ సిందాగా ఇలవేద అమ్మ మావుడి కాయల వేద కలిగా భ్రాంతులు కలుగుతున్నాయి, మామిడి కాయల మీద మోదులు కలుగుతున్నాయి. మరి అదే విధానం కూడా స్వాముల వారి గర్భంలో ఇవ్వకున్నప్పుడు స్వాముల వారి పక్కన రక్తం గడ్డగడేస్తుందట. ఆ గడ్డ విరగడం కోసం పులవృక్షాల మీద భ్రాంతులు కలిగితేట. మరి అదే విధానంతో కూడా 7 ఒకటి పోయి 8 గడియలు కంటే 8 పూసలు లాగేస్తున్నాడా. 8 ఒకటి పోయి నిండా 9 గడియలు పేరం దేవుడు నిండుకుంటే నిన్ను చూడాలుగా ఉంటే చక్కగా నీలాంటి దేవుడికి నీరుగా ఉందట. ఇరుగువారు పొరుగువారు అనుకుంటున్నారు. 50 చూసేవే చిన్నక్క నువ్వులే పెద్దక్కయ్యా వరుసగా 6 కుమాలు కనదట. వెళ్ళిపోయావా నీకు ఎంతసేపు పెద్దక్క ఈ మాట అంటే 6 కొడుకులు కంది కదా ఈ పేరమ్మదేవికి ఈ బాణలన్నీ కూడా కన్నా తల్లి పేరమ్మదేవి సేవలు అరిగించి ఆ నీలాడిగా అక్కడ పాడేసి చిన్నగా ఇంటిలోకి వెళ్ళిపోయి కుక్క మచ్చలు కూడమని పోయి ఆ గర్భంలో శిశువునంటుంది. నువ్వు అదయ్యారు బాబియ్యా నా గుడిగా నువ్వు బోసారవా బాబయ్యా బుద్ధుడు వద్దువా నువ్వు రాక్షసుడువా రావుడువా నువ్వు పడతావలేదయ్యా నా గర్భబంధు. రాగన్నప్పుడు ఆ గర్భంలో ఉన్న శిశువు అంటున్నట కలవాట్లు పడుతున్నట. అమ్మా నేను దెయ్యానే కాదమ్మా దేవుడే నేను పోతానే కాదమ్మా కన్న తల్లి ముందు బాగులేనే కన్న తల్లి అయ్యో రాక్షసులు కాదేసే కన్న తల్లి రాముడే కన్న తల్లి అయ్యో పుట్టి పూలగాలే కన్న తల్లి నేరేడు కొట్టానే కన్న తల్లి కన్న తల్లి నేను నిలువుగా పుడతానే కన్న తల్లి నిద్రపోనే అమ్మ కన్న తల్లి మరదరే పుడతానే కన్న తల్లి తల్లి మరవో అమ్మ కన్న తల్లి అమ్మ కన్న తల్లి
నేను దెయ్యానంటే కాదు, దెయ్యాన్ని కొట్టేది దేవుణ్ణమ్మా. పోతానంటే కొట్టేటి రాక్షసు తవ్వురేటి. ఈ పుట్టుభూలోకాలని కూడా అమ్మా నేను నిలువుగా పుడతాను, మడతనే పుడతాను, మర్చిపోద్దమ్మా. అమ్మా నేను పుట్టే గడియలు కూడా చెప్తున్నాను. ఇంకోవే తల్లి అమ్మ దశమి దశమి నాడు ద్వాదశమి నాడు బాబు నిండి పొండముల పట్టుటేలా రెండు పొండములో పట్టుటెండల్లో శనివారం మధ్యాహ్నం నీ గర్భవాసాలు జరిపిస్తాడే కనతల్లు. ఎప్పుడైతే అలా కలవాల్సి మాట్లాడుతున్నాడో స్వాములు వారు ఉండి ఉండలేక ఆ పేరందేవి గర్భవస్థలో ఆ ఎడమ కాలుతో ఎడమే డొక్క మీద అన్నాడు గోవింద. ఆ కుక్కు మంచంలో కూలబడిపోయి బాధపడిపోందట. ఆ మరేనా ఇది వాటే బాధోయాబో అమ్మా నేనెప్పుడు పడలేదమ్మా. అమ్మా అయ్య బాబోయ్ మీరు చూడవచ్చిరా చెప్పండమ్మా. నాకు మంత్రించి ఇప్పుడే చాలా బాధపడిపోతుందో బాబు కుర్రోలు వచ్చి నిప్పులు కూడా వెలిగించండి అమ్మా. ఎప్పుడైతే బాధపడుతుందో మరి అదే సమయంలో చక్కగా మహాతల్లి ఎప్పుడైతే బాధపడుతుందో స్వాముల వారు చక్కగా గర్భవస్థాన్ని జన్మాలు అవుతున్నారు. మరి గర్భవస్థాన్ని జన్మాలు అవటం అంటే చక్కగా సభవారందరూ కూడా గోవింద గోవిందని నమ్మకం చేసుకోవాలి. బాబు ఏడో గర్భాలే ఎవరు జనమాలు అయ్యో దేవుడు హోయకన్నా రాబడిలో ఆకాశం అంతా అందమైపోయింది. చక్కగా తొలుతూగుతుందట. మరి అదే సమయంలో చక్కగా ఆడేటి బాలలు గోవిందన్న తాగేటి బాలలు. మరి అదే విధానంలో కూడా ఎప్పుడైతే స్వాముల వారి జన్మాలయ్యారో స్వాముల వారి శివి నెత్తుల్లో జన్మాలయ్యారు కాబట్టి స్వాముల వారికి చక్కగా నలుగు పెడుతున్నారట. మరి శుద్ధి చేసి బొద్దు పెడుతున్నారు ఎవరంటారంటే మరి బ్రహ్మదేవుడి భార్య సరస్వతి దేవత, మరి ఈశ్వరుడి భార్య పార్వతి దేవత. చక్కగా స్వాములు వారు గుట్టొత్తురించి మరి అదే విధానంతో కూడా చక్కగా మహాతల్లి చక్కగా స్వాముల వరకు నొలిగెడుతుందట. బాబు శ్రీగాయ మగాయ చిత్తల్లాడు అయ్యో జాయా పూజా పత్రి రామ